ప్రజల అవసరాలు అభిప్రాయాలతో పని లేకుండా కలువాయి మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపటంపై కలువాయి మండల ప్రజలతో పాటు మహిళలు కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత నెల్లూరు జిల్లాలోని కలువాయి మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపటం దారుణమైన విషయమని, కలువాయి మండలానికి కూటమి ప్రభుత్వం తీవ్ర ద్రోహం చేసిందని, ఏ పని మీద అయినా జిల్లా కేంద్రానికి వెళ్లాల్సి వస్తే తిరుపతికి వెళ్లటం అనేది ఎంతో కష్టంతో కూడుకున్న పనని, బంధువులు బంధుత్వాలతో పాటు పొలాలు వ్యవసాయం అంతా కూడా నెల్లూరు జిల్లాలోనే ఉన్నాయని, మహిళలు కూడా అనేక ఇబ్బందులకు గురవుతారని, కలువాయి మండలాన్ని నెల్లూరు జిల్లాలోనే ఉంచాలని ప్రజలకు తమ మద్దతు ఉంటుందని అంటున్న కాకాని పూజితతో మా ఛానల్ 9 ప్రతినిధి సాగర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. కలువాయి మండలాన్ని నెల్లూరు జిల్లాలో కలపాలంటూ పెద్ద ఎత్తున కూడా ప్రజలంతా ఏకమయ్యారు. పార్టీలకు అతీతంగా జేఏసీగా ఏర్పడ్డారు, జాయింట్ యాక్షన్ కమిటీ. ఇందులో పార్టీలకు అలాగే అనేక సంఘాలు కావచ్చు, లేదంటే ప్రజలు అందరూ కలిపి కూడా పెద్ద ఎత్తున కూడా ఉద్యమం చేస్తున్నారు. ముఖ్యంగా కూడా టీడీపీ గవర్నమెంట్ అంటే కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ అనాలోచిత అయాచిత నిర్ణయంతో ఒక్కసారిగా ప్రజలంతా కూడా చాలా బాధపడుతున్నారు, పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కలవాయికి సంబంధించిన సుమారు మండలంలో 20 మంది మహిళా సర్పంచులు కావచ్చు, లేదంటే స్థానిక సంస్థల ప్రతినిధులు కావచ్చు, వీరంతా కూడా జిల్లా కలెక్టర్ని కలిశారు. ఈ నేపథ్యంలో మహిళా సర్పంచ్ దాచూరుకు సంబంధించిన ప్రభావితమైన మహిళా సర్పంచ్ ఏకంగా కలెక్టర్ కాళ్ల మీద పడి మమ్మల్ని నెల్లూరు జిల్లాలోనే ఉంచాలని చెప్పి ప్రాధాయపడడం చాలా తీవ్రమైన అంశంగా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే వైసీపీకి సంబంధించిన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అంతా ఉన్నారు, పూజిత కాకాని గోవర్ధన్ రెడ్డి గారి కుమార్తె పూజిత మేడం అంతా ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకుందాం. మహిళా ప్రాతినిధ్యంగా వహిస్తున్నారు కాబట్టి వాళ్ళు అసలు ఈ ప్రాంతానికి సంబంధించి వైసీపీ స్టాండ్ ఏ విధంగా ఉండబోతుంది, మేడం వాళ్ళు ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు అన్ని కూడా తెలుసుకుందాం. మేడం చెప్పండి, అసలు ఈ కలువాయి అంశంలో మహిళలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. మీరు ఒక వైసీపీ తరఫున ఒక పొజిషన్లో ఉన్నారు కాబట్టి మీరు ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు? మహిళలకి కూడా ఈ నిర్ణయం వల్ల సమస్య వస్తుందంటే ఎంత బేసిక్ లెవెల్లోనే వీళ్ళు కనీసం ఆలోచన లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు ప్రభుత్వం అనేది మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఆడవాళ్ళకి కూడా ఇబ్బందిగా ఉంటుంది మాకు రేపు పొద్దున్నే కలువాయి మండలం నెల్లూరులో లేకపోతే అని అంటే. ఎందుకంటే తిరుపతి దాకా వెళ్ళి మేము పనులు చేసుకోవాలంటే ఇబ్బంది, మాకు కష్టం అవుతుంది అనేది ఆడవాళ్ళు కూడా స్పష్టంగా చెప్తున్నారు. అని అంటే ఈ నిర్ణయం వెనకాల ఏ రకంగా ప్రజల గురించి ఆలోచించలేదు అనేది ప్రజలకి తెలుసు, ప్రభుత్వానికి కూడా ఐడియా ఉంది. అయినా కానీ వాళ్ళకి ఏ స్వార్థ ప్రయోజనాలు ఉన్నాయో అర్థం కావట్లేదు. కానీ ఈరోజు ఇంత ఘోరమైన నిర్ణయం తీసుకొని ప్రజల్ని ఇబ్బంది పెట్టి మహిళలు సైతం బయటికి వచ్చి మాకు కష్టము, మాకు ఇబ్బంది అని కాళ్ళు పట్టుకుంటే కూడా కరగట్లేదు ప్రభుత్వం అంటే ఇంకా మనం ఆలోచన కూడా చేయబడలేదండి. ప్రభుత్వం ప్రజల కోసం లేదు, వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తుంది. మేడం ముఖ్యంగా చెప్పండి, జస్ట్ ఒక 60 కిలోమీటర్లు వస్తే నెల్లూరు రావచ్చు, ఏదైనా పనులు ఉన్న కలెక్టర్ కార్యాలయం కావచ్చు, లేదంటే ఇతర అన్ని అంశాలకు సంబంధించి పరిపాలన అంశాలకు సంబంధించి దగ్గర, కానీ 160 కిలోమీటర్లు తిరుపతిలో చేర్చడం వల్ల అందరూ కూడా బాధపడుతున్నామని చెప్తున్నారు. ఇలాంటి అంశాన్ని కూడా మీరు ఎలా చూస్తారు? అంటే ఇప్పుడు జగనన్న ఎప్పుడైతే జిల్లాలు విభజించారో అప్పుడు ఆయన చాలా క్లియర్గా ఏదైతే పార్లమెంట్ ఉందో మనకి అసెంబ్లీలు అన్నీ కలిపి ఆ పార్లమెంట్ ప్రకారం జిల్లాలు విభజిస్తాము అని చెప్పారు. దాని ప్రకారం ఆయన డెసిషన్ తీసుకున్నారు. అప్పట్లో కూడా ఎప్పుడైతే ఈ సర్వేపల్లిని తీసుకెళ్ళి కలపాల్సి వస్తుంది తిరుపతిలో, ఎందుకంటే మన తిరుపతి పార్లమెంట్ నెల్లూరుది కాదు అన్నప్పుడు కూడా నాన్న స్వయంగా వెళ్ళి ఇదిగోండి ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది, సర్వేపల్లి ప్రజలైతే ఏమి నెల్లూరు ప్రజలకు కూడా ఇబ్బంది అవుతుంది, ఆ రకంగా ఆలోచన చేసి అటువంటి డెసిషన్ తీసుకోకూడదని చెప్పి ప్రజల కోసం ఆలోచించి ఆ డెసిషన్ తీసుకోలేదు. ఆ రోజు తీసుకోకూడదని డెసిషన్ ఈ రోజు తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు కలువాయి కానీ రాపూరికి కానీ లేకపోతే సైదాపురం కానీ అవసరం ఏముంది? కాకపోతే ఈ రోజు పరిస్థితి ఏంటి అని అంటే వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళు ఏదో ఒక రకంగా ఒక ఇష్యూ చేసి దీన్ని మేము కరెక్ట్, జనాలని ఎట్లా విభజించాలో మాకు తెలుసు అన్న ఆధిపత్యం చూపించుకోవాలనేది తప్ప ఏముంది దీంట్లో చెప్పండి? అసలు అవసరం ఏముంది ఇది తీసుకుపోయి ఇప్పుడు తిరుపతిలో కలపాల్సింది అనేది అసలు చెప్పండి ఫస్ట్. సో మొత్తం మీద నెల్లూరు జిల్లా ప్రజలకి ఖచ్చితంగా మహిళలకి ఉద్యోగులు కావచ్చు, ఇప్పటికే మా ప్రాంతాల ఉద్యోగానికి వచ్చేదానికి కష్టపడుతున్నారు, అలాంటి తిరుపతి నుంచి ఉద్యోగాలు కూడా రావాలని చెప్పి చెప్తున్నారు. ఇది కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అదేలా చూస్తారు? ఎప్పుడైతే మనము డివిజన్ తీసుకుంటామో వీ షుడ్ ఆల్వేస్ లుక్ ఎట్ ద భౌగోళికంగా ఇక్కడ ఎట్లా వీలవుతుంది, వాట్ ఆర్ ద లాంగిట్యూడ్ లాటిట్యూడ్స్, జాగ్రఫికల్గా చుట్టూ ఉండేటువంటి పరిస్థితి ఏంటి, ఇవన్నీ వీ షుడ్ డెఫినెట్లీ టేక్ ఇన్ టు కన్సిడరేషన్ ముందు ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు. ఇప్పుడు ఈ మండలాన్ని తీసుకుని వెళ్ళి నేను తిరుపతిలో వేస్తే
దానివల్ల జాగ్రఫికల్గా దీనికి ఏం ఎఫెక్ట్ అవుతుంది, ఏం చేంజెస్ ఉన్నాయి, మిగిలిన మండలాలకి ఏం ఎఫెక్ట్ అవుతుంది అనేటువంటిది. ఉద్యోగం అనే కాదండి, ప్రతి పనికి 160 కిలోమీటర్లు వెళ్ళాలంటేనూ కష్టమే. ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు ఇప్పుడు సైదాపురంలో చాలా మందికి, మా సర్వేపల్లిలో ఉండే వాళ్ళకి, పదలకూరులో మండలం వాళ్ళకి చాలా మందికి పొలాలు ఉన్నాయి. వాటికి సంబంధించి ప్రతిసారి ఇప్పుడు తిరుపతికి వెళ్ళాలి వాళ్ళు. అటువంటి సమస్యలు రాకుండా ఒక డెసిషన్ తీసుకోవాలి, అంతేగాని అటువంటి సమస్యలు వచ్చినప్పుడు సరే మీరు డెసిషన్ తీసుకున్నారు, ప్రజలు వచ్చి చెప్తున్నారు ఏమండి మేము డెసిషన్ తీసుకున్నారు అన్న తర్వాత మాకు చాలా ఇబ్బందిగా ఉంది వీటి వల్ల అని చెప్పి దాని గురించి ఆలోచన చేసి కొంచెమైనా సడలించడము లేకపోతే ఆ డెసిషన్ మార్చడము చేయాలి. అంతేగాని ఈరోజు మేము దానికి ఏదో ఒక రకంగా మీకు ఎక్స్ట్రా హెల్ప్ ఇస్తాము అంటాం కంటే అవసరమే ఉంది, ఎక్స్ట్రా హెల్పే ఉంది. మీరు అసలు ఆ పని చేయకపోతే మేము హాయిగా రోజు ఎట్టున్నాం అట్టే బతుకుతాం కదా. ఆ రకంగా ఆలోచన చెయ్యాలి ఇప్పటికైనా ప్రభుత్వం అనేది మా అభిప్రాయం. భౌగోళికంగా ఎటువంటి లాభదాయం కాకుండా ప్రజల్ని చీల్చి పరిపాలిస్తున్నారని, ప్రజల అవసరాలు ఎరిగి ప్రభుత్వాలు ఏలుకోవాలా, మసులుకోవాలని, ముఖ్యంగా కూడా ప్రజలకి తీవ్ర నష్టం కలిగించే, భౌగోళికంగా చాలా దూరం వెళ్ళాలి, ఇటు క్యాపిటల్ జిల్లాకి తిరుపతికి వెళ్ళాలని కూడా ఇబ్బందులు కాబట్టి ఎన్నో సంవత్సరాలుగా ఉన్న ఈ కలువాయిని నెల్లూరు జిల్లాలోనే కలపాలి. ముఖ్యంగా కూడా వైసీపీ పార్టీ తరఫున ఖచ్చితంగా తాము ఫ్యూచర్లో వాళ్ళకి సపోర్ట్ చేస్తాం, ప్రజలకి ఈ జిల్లాలోనే కలువాయిని ఉండే విధంగా కూడా ఇక్కడ పోరాడతామని చెప్పి పూజితమ్మ మనతో చెప్తున్నమాట. కెమెరామెన్ ఈశ్వర్తో సాగర్ రెడ్డి, ఛానల్ 9.